పాటతో స్టార్ట్ చేద్దామా? ఈ స్కూల్లో ఉంటుందో ఇష్టమైన పిల్ల, ఈడు చూతేనేమో ఇంపుకుంది మళ్ళా, చూసి చూసి ఒక్కరోజు లవ్వాడు తానంటే. నా పేరు మీద పాడండి, లావణ్య. లేడీస్ పేరు మీద ఎట్లా వాడతారు? రజనీకాంత్ గారు అని చెప్పేసి మా సార్ పేరు అన్నట్టు. సార్ పేరు మీద మీరు ఒక మంచి పాట పాడండి. అక్కడ చూసినా గాని ఎక్కడ చూసినా గాని, అక్కడ చూసినా గాని ఎక్కడ చూసినా గాని, ఎక్కడైనా రజనీకాంతే, ఓ దానమ్మ మనసున్న రజనీకాంతే. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో నేనైతే ఈరోజు మీకు ఒక మంచి గెస్ట్ అని చెప్పొచ్చు. ఆయన గురించి చెప్పాలంటే నా దగ్గర మాటలు లేవు, ఎందుకంటే ఆయన పాడే పాటలే మీ అందరికీ అందులో మీనింగ్ తెలిసేలాగా వాడతాడు. హైదరాబాద్లో ఎక్కడ ఈవెంట్ అయినా కూడా రమేష్ అనే వ్యక్తి కంపల్సరీగా ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ బ్యాచ్ అంత ఫేమస్ కాబట్టి. సో నేనైతే ఈరోజు మంచి ముచ్చట్లు అనేది పక్కన పెట్టేసి మంచి పాటలతో మీ ముందుకు వచ్చిన. సో మీరు కూడా మా సోషల్ పోస్ట్ నుండి రమేష్ పాటలు వినడానికి రెడీగా ఉండండి. రమేష్ నమస్తే. నమస్తే. ఎట్లున్నావు రమేష్? బాగున్నాను. చెప్పు, పాటతో స్టార్ట్ చేద్దామా, మాటతో స్టార్ట్ చేద్దామా? ఎట్లా స్టార్ట్ చేద్దాం? పాటతోనేనా? నీకు మంచి అంటే స్టేజ్ ఎక్కగానే మంచి పేరు తెచ్చిన పాట ఏది చెప్పు ఫస్ట్? లస్కరి జాతరలో బోనాల పండుగ అనే సాంగ్. సూపర్. ఆ పాట కూడా క్లెమెంట్ అన్న గారు రాసి పాడారు. ఓకే. ఆ సాంగే ఫస్ట్ సాంగ్ నాకు చాలా ఇష్టం ఇప్పటికీ కూడా. లస్కరి జాతరలో నా బోనాల పండగ, దర్శించి వద్దామే అందట్లో ముందుగా, కట్టు బొట్టు చీర గట్టు ముచ్చటైన ముక్కు పోగు, మెడలో అందమైన నల్లనాగు, కోరి కోర్కెలు కోరంగా కొంగు నింపవే మాయమ్మ. మొత్తానికైతే రమేష్, మనము హైదరాబాద్ బోనాలు అయిపోయినా కూడా మళ్ళీ ఒకసారి అమ్మవారిని గుర్తు చేసుకుంటా పాట పాడాము. అందులోనే మంచి హిందీ సాంగ్ పాడండి ఒకటి, మీకు బాగా ఇష్టమైనటువంటి హిందీ సాంగ్. ఈ పాట పాడితే మీరు జనాలు బాగా అట్రాక్ట్ అయ్యేటువంటి సాంగ్ షోలో. అంటే నాకు ఇష్టమైన పాట సాజన్ మూవీలో నుండి తుమ్సే మిల్నే కి తమన్నా. ఆయనకి సూపర్ పాట. तुमसे मिलने की तमन्ना है, प्यार का इरादा है और एक वादा है जानम, जो कभी हम मिले तो जमाना देखेगा ना प्यार, ओ मेरे यार. ఈ పాట ప్రతి ఈవెంట్లో ఈ పాట పాడతా. ప్రవీణ్ అన్న పక్క వాడమంటాడు. కంపల్సరీనా? ఎందుకు టిప్పులు బాగా వస్తాయా? చెప్పండి. అంటే ఫస్ట్ మీరు స్టేజ్ ఎక్కినప్పుడు ఎంత బడ్జెట్ తీసుకున్నారు, మీ పేమెంట్ ఎంత, అప్పటి నుండి ఇప్పటి వరకు మీ జర్నీ ఎలా సాగింది? అప్పుడు ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కినప్పుడు ప్రవీణ్ నాకు పేమెంట్ 1500 ఇచ్చినుండే. సూపర్. స్టార్టింగ్. ఇప్పుడు ఇంకా చాలా వస్తుంది. ఇప్పుడు 50,000 పెరిగింది అనుకుంటా. దానికి ఇంకొక జీరో వస్తుంది బాగా. సూపర్. అంటే ఇదే పాటలే పాడాలని ఎందుకు అనుకున్నారు? అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు ఫస్ట్? నేను ఇంటరే కంప్లీట్ చేశాను. అంటే అయ్యప్ప పాటలు పాడేటప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అప్పుడు. అంటే పాటలు పాడాలి అని. అప్పటి నుంచి కంటిన్యూగా పాటలే, ఇంకా ఇదే అయిపోయింది. ఇంకా ఒక జాబ్ లాగా పెట్టేసుకున్నా. జాబ్. అంటే మీ ఇంట్లో ఎవరైనా పాడే వాళ్ళ? నేను ఒక్కనే. మీరు ఒక్కరే? సో మీ ఫాదర్ బ్రదర్ వాళ్ళు? మా ఫాదర్ వచ్చేసి ఆర్టీసీలో ఎంప్లాయీ, అటెండర్గా రిటైర్డ్ అయిపోయారు. ఎవరు లేదు ఇంకా. ఒక్కడవే? నేను ఒక్కరినే. సో అంటే ఎప్పుడైనా అన్నారా ఎందుకురా ఈ పాటలు పాడడం, మంచి జాబ్ చేసి? లేదు, అట్లా ఏమనిపించలేదు. స్టార్టింగ్లో జాబ్ చేస్తుండే, కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఇంకా మంచిగా అనిపించింది ఇదే. నీకు అంటే ఫస్ట్ పాట పాడినప్పుడు కాన్ఫిడెంట్ ఎప్పుడు వచ్చింది? నేను అంటే జనాల్లోకి వెళ్తే నన్ను రిసీవ్ చేసుకోగలుగుతారని ఎప్పుడు అనిపించింది? కొన్ని ప్రోగ్రామ్స్ అయినాక నేను అప్పుడు ఓన్లీ ఫోక్ సాంగ్సే పాడుతుండే అనమాట. కొంతమంది సింగర్స్ పాడినాక నేను లాస్ట్ ఒక 2-3 సాంగ్స్ పాడుతున్నాను. రాను ప్రవీణ్ అన్న ఇంకా పుషప్ చేసి ప్రవీణ్ అన్న అని మెయిన్గా సురతాల్ మ్యూజికల్ ఈవెంట్స్ ఆర్గనైజర్, ఓనర్ ఆయననే నాకు మొత్తం లైఫ్ ఇచ్చింది అంతా. అది ఎక్కడున్నా ఈవెంట్ అందులో ఫస్ట్ నువ్వే ఉంటావు అనుకుంటా ఇక. సో నెక్స్ట్ సాంగ్ మంచి దేవుడికి సంబంధించినటువంటి పాట పాడండి. స్వామి రామ అయ్యరా శబరిమలై కొండల్లో కొలువయ్యున్నావంట, నీలిమలై నీడల్లో నిలచి ఉన్నావంట, పంపా నదీ తీరాన పవలిస్తూ ఉన్నావంట, అయ్యా ఓ రయ్యా మా పూజలందుకోవయ్యా, స్వామి రామ అయ్యా రామ.
ఇట్లా కంటిన్యూ మీరు ఒక 1 అవర్ వాడుతూనే ఉంటారు కదా అయ్యప్ప పూజలలో 3 అవర్స్ దాకా వాడతాను కంటిన్యూగా. సో అంటే వాటర్ కూడా ఉండకుండా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా బాగా ఇబ్బంది పడ్డ రోజు ఉందా రమేష్? అంటే అబ్బా నేను ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చినాను, ఎప్పుడైనా బాధపడ్డారా? లేదు, ఎప్పుడు అనుకోలేదు. హ్యాపీనేనా? అంత హ్యాపీ. సో మ్యూజిక్ ఫీల్డ్లో ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఎంత బాధలు ఉన్నా కూడా ఆ ఈవెంట్స్ ఉంటే బాధలోనే వెళ్ళిపోతుంది. అంటే జనాలను అట్రాక్ట్ చేయాలి కదా పాట పాడాలంటే, కంపల్సరీగా మన పాట వాళ్ళకి నచ్చాలి కదా, మనకు నచ్చినా కూడా ఆ టైంలో వచ్చేస్తుంది అనమాట. అంతే అంటే పబ్లిక్ని చూడంగానే అరే వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది, సెట్ అయిపోతుంది. ఒక ఫోక్లో కంటిన్యూ ఒక 3 సాంగ్స్ మంచి సాంగ్స్ పాడేసి మా వాళ్ళు నువ్వు పాడగానే ఇట్లా ఇట్లా ఓపెన్ చేసి అసలు ఇట్లా స్లిప్ చేయకుండా వెంటనే నీదే చూడాలన్నట్టు అట్లాంటి పాటలు పాడేసి. నేను ఎక్కువ క్లెమెంట్ అన్న అని ఫోక్ సాంగ్స్ సృష్టికర్త, ఆయననే ఫాలో అవుతాను ఇప్పటికీ. ఆయన పాటలే పాడతాను నేను. ఓకే, సూపర్. ఆయన ఫస్ట్ రాసి పాడిన పాటనే ఫస్ట్ ఒకటి పాడతాను. ఓకే. పెద్ద సిగ్గు వచ్చినాదిరో నాకు ప్రేమ పిచ్చి పట్టినాదిరో, స్కూల్లో ఉంటుందో ఇష్టమైన పిల్ల, ఈడు చూతేనేమో ఇంపుకుంది మళ్ళా, చూసి చూసి ఒక్కరోజు లవ్వాడు తానంటే, చూసి చూసి ఒక్కరోజు లవ్వాడు తానంటే, అరే తగ్గు తగ్గు అంటుందిరో పిల్ల టైము లేదంటుందిరో. ఇంకొక పాట ఇప్పుడు ట్రెండ్ సాంగ్, అది క్లెమెంట్ అన్న గారిది. ఆ పాట గౌలిగూడ గన్ షాట్ పెట్టిందంటే స్పాట్ రూటే, మనది సపరేటు, అందరిది ఒక మాట ఉనికిస్తమురా బేటా డౌటే లేదు చూసుకోరా, జాసే బి జాదా దోస్తి హమారా బంధం, మాది రుణ బంధం, దోస్తానా మాది గట్టిదిరా బిడ్డ గ్యాంగే, స్ట్రాంగ్ చూసుకోరా, శ్రీరామ బాణం స్నేహం మా ప్రాణం, దిల్ ఉన్న దిల్దార్లం మేమేరా. ఇంకొకటి క్లెమెంట్ అన్న గారి పాటలే పాడతాను ఎక్కువ. అందులో ఇంకొక పాట ఫేమస్ సాంగ్, చిన్నది మడుగు పెద్దది మడుగు, చిన్నది చాప పెద్దది చాప, చిన్నది మడుగు పెద్దది మడుగు, చిన్నది చాప అరే పెద్దది చాప, వెయ్యరా చిన్నోడా చాపల గాలం, వెయ్యరా చిన్నోడా మలపుల వేలం. సూపర్ అసలు. సో చెప్పు రమేష్ గారు, అంటే మీరు బైబర్త్ మొత్తం హైదరాబాద్లోనే పుట్టి పెరిగారా, లేకపోతే నార్మల్గా ఇక్కడ? లేదు, హైదరాబాద్. హైదరాబాద్లోనా? సో ఎక్కడ హైదరాబాద్లో? మాసం ట్యాంక్. ఎక్కడ కంప్లీట్ అయిపోయింది స్టడీ మొత్తం? నాది నేను చదువుకుంది స్కూల్ వచ్చేసి విజయనగర్ కాలనీ వాణి హై స్కూల్లో. ఓకే. ఇంటర్ వచ్చేసి గౌతమ్ జూనియర్ కాలేజ్. ఇంటర్కి ఎక్కువైపోయిందా? బాగా చదివేసిన పట్టాలు ముట్టుకున్నాను. చెప్పు, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? హ్యాపీనా? సో మీ ఆవిడ సపోర్ట్ చేస్తుందా? అంటే ఎందుకంటే మార్నింగ్ వెళ్తారు ఈవెంట్స్కి, నైట్ వెళ్తారు, ఎప్పుడో ఇంటికి వెళ్తూ ఉంటారు కదా, ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేయరు కదా, ఎప్పుడైనా ఫీల్ అవుతుందా అబ్బా? లేదు, అట్లా చాలా సపోర్ట్ చేస్తాను. తను కూడా పాడుతుందా సాంగ్స్ ఏమైనా? పాడదు కానీ వింటది. ఓన్లీ మీ వినడం వరకేనా? మీరేమైనా ఆల్బమ్ సాంగ్స్ చేశారా ఓన్గా? అంటే ఒకటి వినాయకుడిది చేసినాను. ఓకే. మళ్ళీ ఒక 2-3 సాంగ్స్ పాడాను పేర్ల మీద, అంతే. రమేష్ గారు దాదాపుగా ఈవెంట్స్లలో నేమ్స్ మీద పాటలు పాడుతూ ఉంటారు. సో ఈరోజు నేను ఒక నేమ్ చెప్తా, ఆ నేమ్ మీద మీరు పాట పాడండి. రజనీకాంత్ గారు అని చెప్పేసి మా సార్ పేరు అన్నట్టు, సార్ పేరు మీద మీరు ఒక మంచి పాట పాడండి. మేము ఈవెంట్లలో ఎక్కువ అంటే ఈవెంట్ ఇస్తారు కదా మాకు, అంటే అవునవును, క్లయింట్ ఉంటారు కదా, వాళ్ళ పేర్ల మీద పాటలు పాడతాం అనమాట. నార్మల్గా ఇప్పుడు మీరు రజనీకాంత్ గారు అన్నారు, మీ ఆయన పేరు మీద దాగుడు ముతాలాడుతావు దాగుడోల దానమ్మ, దాగుడు ముతాలాడుతావు దాగుడోల దానమ్మ, అరధనమున్న రజనీకాంతే ఓ దానమ్మ, ధాన్యమున్న రజనీకాంతే, అక్కడ చూసిన గాని ఎక్కడ చూసిన గాని, అక్కడ చూసిన గాని ఎక్కడ చూసిన గాని, ఎక్కడైనా రజనీకాంతే ఓ దానమ్మ, మనసున్న రజనీకాంతే. ఇట్లా ప్రోగ్రాంలలో పేర్ల మీద పాటలు పాడుకుంటా వాళ్ళకి ఇంకా డాన్స్ ఆడేటట్టు ఎక్కువ ఎంకరేజ్మెంట్. సూపర్ అసలు.